ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే వాతావరణ శాఖ కూడా గత రెండు రోజులకెళ్ళి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా రాత్రి నుంచి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 13 సెంటీమీటర్లు కూడా వర్షపాతం నమైందని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండుకుండలా సంతరించుకున్నాయి. ముఖ్యంగా మెయిన్గా జూరాల ప్రాజెక్టు కూడా దిగువకు నీటిని కూడా విడుదల చేస్తున్న అధికారులు. ఈ నేపథ్యంలో కూడా కోయిల్సాగర్ దేవరకథ నియోజకవర్గంలో ఉన్న కోయిల్సాగర్ ప్రాజెక్టు కూడా దాదాపు ఇంకా 5-6 గంటలు కూడా ఆ గేట్లు కూడా తెరిచే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో దేవరకథ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఊక చెట్టు వాగు కూడా ఉప్పొంగి పొర్లుతుండడంతో సరళసాగర్ ప్రాజెక్టు కూడా సైపర్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రాజెక్టు గేట్లు కూడా ఆటోమేటిక్ గేట్లు కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా 2 గేట్లు ఎత్తివేశారు. ఆటోమేటిక్ గా తెలుసుకున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాకపోకలు ఏదైతే మదనాపూర్ ఆత్మకూరుకు సంబంధించిన రాకపోకలు నిలిచిపోయినాయి. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే బండమీన్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే రైల్వే పాస్ బ్రిడ్జి ఉందో అక్కడ కూడా పైన షెడ్ నిర్మాణం చేసేది కూడా అకస్మాత్తుగా రాత్రి కురిసిన వర్షాన్ని కూడా నీటిలో కొట్టుకుపోయి కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అదే ప్లేస్ లో ఉన్నాం. ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి కూడా నిండుకుండలా సందర్శించుకుంది. అయితే ఇక్కడ నుండి బండమీన్పల్లికి నుంచి ఏదైతే పాలిటెక్నిక్ కళాశాల ఉంటుంది, పాలిటెక్నిక్ కళాశాల అక్కడ 2 గిరిజన తాండాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఈ రైలు పాస్ కిందికి వెళ్ళే పోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా రాత్రి కురిసిన భారీ వర్షం కూడా ఏదైతే రైల్వే పాస్ బ్రిడ్జి పైన కూడా షెడ్ ఏర్పాటు చేయడానికి నీటి ప్రవాహాన్ని తగ్గించడానికి రైల్వే అధికారులు చేపట్టిన చర్యలు కూడా విఫలమైన చెప్పుకోవచ్చు. గత వారం రోజులకెళ్ళి కూడా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కూడా నిన్న రాత్రి అంటే ఈ రోజు రాత్రి కురిసిన భారీ వర్షాన్ని కూడా ఏదైతే షెడ్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇక్కడ దాదాపు అండర్ పాస్ బ్రిడ్జి నీటి కుండలా సందర్శించుకుంది. ఇక రాకపోకలు నిలిచిపోయి ఇక్కడ ఉన్న ఏదైతే బండమీన్పల్లి పాలిటెక్నిక్ ఉన్న కాలనీ తాండాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. గత వర్షాకాలం వస్తే కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మాకు పాలిటెక్నిక్ దగ్గర ఉన్నటువంటి పాత రైల్వే గేట్ ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ ఉన్నటువంటి తాండాలు ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, అండర్ పాస్ రైల్వే వర్షాకాలం తరచు ఇదే ప్రమాదం వస్తుంది. దీని మీద ఎలాంటి సమస్యలు ఉన్నాయి? చాలా సమస్యలు ఉన్నాయి. దీని మీద మాకు రాకపోగా ఇబ్బంది ఉంది. ఏమైనా తెచ్చుకోవాలన్నా చాలా కష్టం ఉంది. పిల్లలు స్కూల్కి పోవాలన్నా చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాలేజీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకు పోవాలన్నా గిట్లా చాలా ఎందుకంటే ఇబ్బందికరం చాలా ఉంది. మేము ఎంపీకి లెటర్ ఇచ్చినాం, ఎమ్మెల్యేకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం లెటర్లు ఇచ్చినా ఇట్లా ఎవరు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే, ఇది మొత్తం కూలిపోయింది. ఇది కాంట్రాక్టర్ చేసింది ఇది, కానీ ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. కానీ మాకు కాలేజ్ గేట్ అది రైల్వే గేట్ తెరసామని ఇట్లా మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, కానీ ఇట్లా వాళ్ళు తెరుస్తలేరు. ఇప్పుడు చూడండి, మీరే చూస్తున్నారు ఎంత పరిస్థితి ఉంది ఇది అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక ఆయన హాస్పిటల్ తీసుకుపోదామంటే ఇట్లా నీళ్ళు వస్తున్నాయి, ఏది అంబులెన్స్ రాదు, ఏం రాదు. ఎట్లా పోవాలో చెప్పండి. ఏమన్నా తెచ్చుకున్నాలంటే ఇట్లా మొన్న ఒక ఆయన ఇట్లా రైలు వస్తుంటే కింద వాడికి గుద్దుకుని చచ్చిపోయాడు, రెడ్డి అని, కృష్ణారెడ్డి అని. మొన్న ఇట్లా లేడీస్కి ఇట్లా హాస్పిటల్ కొనిక మాకు ఇబ్బందికరంగా ఉంది. అందుకనే ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కలెక్టర్ కానీ వచ్చి మా పరిస్థితిని చూడమని మాకు వెంటనే రైల్వే గేట్ తెరిపియాలని కోరుతున్నాం మేము. ఎందుకంటే స్కూల్ పోనీక కాలేజ్ పిల్లలకి ఇట్లా చాలా ఇబ్బందికరం ఉంది. మాకు ఏమన్నా సరుకులు తెచ్చుకున్నాం, బియ్యం తెచ్చుకున్నామా, కూరగాయలు తెచ్చుకున్నామా, నీళ్ళు తెచ్చుకున్నాం, ఏం తెచ్చుకోవాలన్నా మాకు ఎంత ఇబ్బందికరం ఉందంటే అంత ఇబ్బందికరం ఉంది. ఇప్పటికన్నా వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ వచ్చి అన్న ఇచ్చేసి ప్రయత్నించి ఇచ్చేసి మాకు వెంటనే రైల్వే తెరిపియాలని మేము మా పాలిటెక్నిక్ కాలేజ్ ప్రజలంతా తాండవాసులకు మాకు అంతా ఇదన్నట్లు ఉందని చెప్పి కోరుతున్నాం మేము. ఇది ముఖ్యంగా కూడా ఇలాంటి ప్రమాదాలు వర్షాకాలం చోటేసుకున్న నేపథ్యంలో రైల్వే అధికారులు కూడా ప్రత్యేకంగా ఈ ఏదైతే రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ పైన కూడా షెడ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు, అది కూడా విఫలమైంది. అసలు మెయిన్ గా ప్రాబ్లమ్స్ మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ ఎట్లా చేయాలనుకుంటున్నారు? మాకు రైల్వే గేట్ తెరిపియాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మాకు ప్రాబ్లం అది అట్లకెళ్ళి ఉంటేనే మాకు ఏమన్నా పోనీకి వస్తుంది, మాకు ఇట్లకెళ్ళి ఉంటే రాదు. ఏమి చేస్తలేం, మేము రైల్వేలో గిట్లా ఇచ్చి వచ్చినాం, సరే మేము చేస్తాం ఇదాన్ని అంతే. ఇంకా వాళ్ళు గిట్లా ఏం చేస్తలేరు, వాళ్ళకి లెటర్లు ఇచ్చినాం, అందరికి ఇస్తున్నాం లెటర్లు, కానీ ఎవరు చేస్తలేరు, ఇది చేస్తలేరు ఇప్పుడు పరిస్థితి. అందుకనే వెంటనే రైల్వే గేట్ తెరిపియాలని మేము కోరుతున్నాం. ఇది తప్పకుండా. ఇప్పుడు అండర్ రైల్వే పాస్ కూడా పూర్తి నీటితో నిండిపోయింది. దీని మీద ప్రస్తుత మార్గం ఎట్లా వెళ్తున్నారు? మాకు మార్గం పోరికే మాకు ఇట్లా పోవాలంటే 15 కిలోమీటర్లు అవుతుంది. ఇట్లా బైపాస్కి వెళ్ళి పోవాలంటే వీరంటే మాకు 10 కిలోమీటర్లు అయితే అది గిట్లా కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు, అది గిట్లా నడుస్తుంది.
పోవాలని ఏమైనా తెచ్చుకోవాలంటే గీడికి రావాలంటే అట్లా తిరిగి రావాల్సి వస్తుంది. మాకు చాలా తిప్పలు ఉంది. అందుకనే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వీళ్ళు వచ్చి చూడమనండి, వచ్చి చూడండి మా పరిస్థితి ఒకసారి చూసి మా గోడు వినిపించి ఇచ్చేసి మాకు వెంటనే రైల్వే గేట్ తెరిపియాలని ఎంపీని గిట్లా కోరుతున్నాను. నేను డీకే అన్నమ్మ గారిని అడుగుతున్నాను. నేను ఇది ఆమె గిట్లా లెటర్ ఇచ్చినాం కానీ సరే నేను చేస్తా ఇదా అన్నది కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఇప్పుడన్నా వచ్చి చూసి మా గోడుని వినిపించి ఈ ఒక పాలిటెక్నిక్ కాలేజీ బ్రిడ్జి అండర్పాస్ చేసి వెంటనే రైల్వే గేట్ తెరిపేయాలని ఇట్లా కోరుతున్నాం మేమంతా. రైట్. ఉత్తమైన కూడా రాత్రి కురిసిన భారీ వర్షాన్ని కూడా ఈ అయితే బండమీన్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అండర్ రైల్వే పాస్ కూడా నీటి కుండాల సందర్శించుకుని ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ కావచ్చు, ఇక్కడ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక 3-4 తాండాలు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్స్ వెళ్లే మార్గం ఇదే మార్గం కాబట్టి ఇది ఇప్పుడు వర్షానికి భారీ నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏదైతే ఎమర్జెన్సీ రావాలన్నా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. గత 2 రోజుల కింద కూడా ఏదైతే కురిసిన వర్షాలకు ఒక ఆసుపత్రికి మహిళ వెళ్ళాలంటే కూడా 108 రాలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ నుంచి ఇటు 100 మీటర్లు రోడ్డు దగ్గరకు ఉండాల్సింది మేము 15 కిలోమీటర్లు మార్గాన్ని వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఖచ్చితంగా ఈ అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి మార్గాన్ని మూసివేసి మాకు పాత పద్ధతిగానే అయితే పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే గేట్ ని ఓపెన్ చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.